జననాయగన్ ఈ సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ లాస్ట్ సినిమా అని మన అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో బిజీ అయ్యే ముందు ఈ సినిమానే తన లాస్ట్ సినిమాని కూడా ప్రకటించారు విజయ్. అయితే లాస్ట్ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ అవ్వలేదని పోస్ట్ పోన్ అయింది. ఇక ఇప్పుడు ఏకంగా తమిళనాడు ఎలక్షన్స్ తర్వాతే రిలీజ్ అవ్వొచ్చని అంటున్నారు. సరేలే పర్లేదు అనుకునే లోపు ఈ సినిమాలో ఇంటర్నెట్ లో లీక్ అయింది అనే బాంబు పేలింది. అందుకే ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసిన అంశం జననాయగన్ సినిమా లీక్. విడుదలకు ముందే సినిమా సీన్స్ ఇంటర్నెట్ లో కనిపించడంతో సినీ ప్రపంచం మొత్తం షాక్ కి గురైంది. ఈ ఘటనపై ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను థియేటర్లో విడుదల చేయకముందే ఆన్లైన్లో లీక్ కావడం వల్ల చిత్ర బృందానికి భారీ నష్టం కలగొచ్చని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జననాయగన్ లీక్ వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు అకస్మాత్తుగా సోషల్ మీడియా ఇంకా కొన్ని వెబ్సైట్లలో కనిపించడం మొదలైంది. ఈ విషయం తెలిసిన వెంటనే దర్శక నిర్మాతలు తీవ్రంగా స్పందించారు. పైరసీ వెబ్సైట్లలో ఉన్న వీడియోలను వెంటనే తొలగించాలని, లేకపోతే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు, లీక్ అయిన సన్నివేశాలను ఎవరు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని అభిమానులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అలాంటి కంటెంట్ ను షేర్ చేయడం కూడా చట్టపరమైన నేరమేనని వారు గుర్తు చేశారు. సినిమా అంటే కేవలం ఒక హీరో లేదా దర్శకుడు మాత్రమే కాదు. ఒక సినిమా వెనుక వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు తమ శ్రమను పెట్టి పనిచేస్తారు. ఎన్నో నెలలు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల పాటు కష్టపడుతూ ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. అలాంటి సమయంలో సినిమా విడుదలకు ముందే లీక్ కావడం అంటే వారి కృషికి పెద్ద దెబ్బ తగిలినట్లే అవుతుంది. అందుకే ఈ ఘటనపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు వరుసగా సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా విడుదల కాకముందే లీక్ కావడం తనను చాలా బాధకు గురి చేసిందని ఆయన అన్నారు. సినిమా అనేది ఎంతో మంది కష్టానికి ప్రతిఫలమని, అలాంటి కృషిని ఇలా నాశనం చేయడం చాలా బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చర్చకు దారితీశాయి. ఆయన తన పోస్టులో ఈ ఘటన వెనుక ఉన్న పెద్ద సమస్యను ప్రస్తావించారు. జననాయగన్ సినిమా లీక్ కావడం కేవలం యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదని, ఇది వ్యవస్థలో ఉన్న లోపాల ఫలితమని ఆయన అన్నారు. ముఖ్యంగా సెన్సార్ ప్రక్రియలో జరిగిన ఆలస్యం పైరసీకి అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆయన అభిప్రాయపడ్డారు. కమల్ హాసన్ మాట్లాడుతూ, ఒక సినిమా విడుదల విషయంలో అనవసరమైన ఆలస్యం జరిగితే అప్పుడు పైరసీకి అవకాశం పెరుగుతుందని చెప్పారు. సెన్సార్ ప్రక్రియ వేగంగా పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండకపోవచ్చని ఆయన భావించారు. పైరసీ అనేది కేవలం ఒక సినిమా సమస్య కాదు, అది మొత్తం కళా ప్రపంచంపై జరిగే దాడి అని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ ఘటనపై ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడా తీవ్రంగా స్పందించారు. సినిమా లీక్ అయిందని తెలిసి తాను షాక్ కి గురయ్యానని, ఇది చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. ఈ నేరానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ, ఇది మొత్తం చలనచిత్ర పరిశ్రమపై జరిగిన సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఒక సినిమా వెనుక ఎన్నో కుటుంబాల ఆశలు, ఎన్నో కళాకారుల కష్టం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అలాంటి కృషిని ఈ విధంగా నాశనం చేయడం చాలా అన్యాయమని అన్నారు. ఈ నేరానికి కారణమైన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని ఆయన కోరారు. నటుడు కార్తీ కూడా జననాయగన్ లీక్ పై స్పందించారు. సినిమా విడుదలకు ముందే ఇలా చేయడం అనైతికమని ఆయన అన్నారు. ప్రేక్షకులు ఈ చిత్ర బృందానికి మద్దతుగా నిలబడి సినిమాను సరైన వేదికలో అంటే థియేటర్లోనే చూడాలని ఆయన కోరారు. నటుడు మంచు విష్ణు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో సినిమా లీక్ కావడం తన హృదయాన్ని ముక్కలు చేసినట్టుగా ఉందని ఆయన అన్నారు. ఇలా సినిమాను నాశనం చేసే వారిపై ఎలాంటి కనికరం చూపకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. పైరసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని ఆయన అభిమానులకు సూచించారు. ఇదే సమయంలో ప్రముఖ నటుడు సూర్య కూడా ఒక ముఖ్యమైన సందేశమిచ్చారు. లీక్ అయిన వీడియోలను చూడకూడదని, షేర్ చేయకూడదని ఆయన అభిమానులు కోరారు. ఒక సినిమా వెనుక ఉన్న కళాకారుల కష్టాన్ని గౌరవించాలని ఆయన చెప్పారు. యువ హీరో శివ కార్తికేయన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఒక సినిమా ఎంతో మంది కష్టంతో తయారవుతుందని, అందుకే పైరసీని ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. ప్రేక్షకులు థియేటర్లోనే సినిమాలను చూసి చిత్ర బృందానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. శివగంగై జిల్లాలో కారక్కుడిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని చెన్నైకి చేరుకున్నప్పుడు విలేకరులు ఈ లీక్ గురించి ప్రశ్నించారు. అయితే ఆయన స్పందించకుండా మౌనంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ విషయంపై మాట్లాడకుండా ఉండిపోయారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక యువ హీరో విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన సందేశం పెట్టారు. జననాయగన్ లీక్ తనకు చాలా కోపం తెప్పించిందని ఆయన అన్నారు. తన కెరియర్ ప్రారంభ దశలో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తికి ఎంత బాధ కలుగుతుందో తాను అనుభవించానని చెప్పారు. ఒక సినిమా లీక్ అయితే అది కేవలం హీరో లేదా దర్శకుడికి మాత్రమే కాదు, మొత్తం చిత్ర బృందానికి నష్టం కలిగిస్తుందని ఆయన అన్నారు. నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అందరి కలలు ఆ సినిమాతోనే ముడిపడి ఉంటాయని చెప్పారు. అందుకే ఈ సమస్యను త్వరగా పరిష్కరించి దీనికి కారణమైన వారిని గుర్తించాలని ఆయన కోరారు. మొత్తానికి జననాయగన్ సినిమా లీక్ ఘటన సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. పైరసీ అనే సమస్య ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద సవాల్గానే ఉన్నదని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. అందుకే ప్రేక్షకులు కూడా బాధ్యతగా వ్యవహరించి పైరసీని ప్రోత్సహించకుండా సినిమాలను థియేటర్లోనే చూసి చిత్ర బృందానికి మద్దతు ఇవ్వాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు.